హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయన్నమాట. ఇప్పుడైతే చూసారు కదా, నేను మా ఊరికి వచ్చేసాను. మా విలేజ్ చూసారు కదా, ఇవన్నమాట మా ఇంట్లో చెట్లు. చూస్తున్నారా వీడియో అంతా? అయితే ఇక్కడికి వచ్చాక నేను మీకు ఇంకో 2-3 డేస్ వరకు రెసిపీస్ పెట్టలేను, ఎందుకంటే ఇప్పుడే వచ్చాను కాబట్టి ఊరి నుంచి కొంచెం వర్క్ ఉంటుంది. ఈరోజు నేను మీకు అత్తమ్మ చేతి సాంబార్ పొడి చూపిస్తాను అనమాట. తెలియని వాళ్ళు చూసేయండి. ఇప్పుడైతే నేను మా పెరడు చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. మాట్లాడతావా? చూస్తున్నారు కదండి, ఇది వచ్చి మేము వేసుకున్న చెట్లండి. బాగా పెంచుకున్నాము. కొబ్బరి ఆరబోసేసింది మేము ఊరి నుంచి వచ్చేప్పటికి. చెట్లు అయితే ఇవన్నమాట. ఇంకా కొంచెం ఈసారి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏ చెట్లు ఉన్నాయో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆల్మోస్ట్ అన్ని చెట్లు ఉన్నాయి మా ఇంట్లో. చూసారు కదా, ఇవన్నమాట చెట్లు. ఏమైనా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుందండి. పల్లెటూరే అన్నమాట. ఇదండి, ఇక్కడ మేము ట్యాప్ ఇక్కడ ఒకటి ఇలా సెట్ చేసుకున్నాము వాటరు చెట్ల కోసం. టైమింగ్స్ అండి, విలేజ్లో వాటర్ అంతా ఒక టైం నుంచి ఒక టైం వరకు మాత్రమే వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చేప్పుడే మనం అన్నిటికీ పట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇదండి ఈ మా విలేజ్లో మా ఇల్లు లాస్ట్ అండి, అంటే మిడిల్లోనే లాస్ట్ అనమాట, అంటే ఆ వీధికి లాస్ట్ అనమాట. మా ఇంటి వెనక నుంచి గోడ వెనకాల నుంచి గడ్డివాములు, పొలాలు అవన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా, చెట్లు అయితే ఇవి చాలా బాగుంటుంది కదండి. ఇంటి ముందు చెట్లు ఉండి నిద్ర లేవగానే మనం చెట్లను చూస్తూ అలా ఉంటే, నిద్ర లేవగానే అందరం ఒకసారి చెక్ చేస్తామండి చెట్లని. ఓకే అండి, ఈరోజు నేను మీకు చెప్పినట్లుగా అత్తమ్మ చేతి పక్కా కొలతలతో సాంబార్ పొడి చూపించేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఫస్ట్ 1/2 కప్ తీసుకున్నామండి. చూస్తున్నాను, మేము మెజర్మెంట్స్ కోసం నేను మీకు కప్ కూడా చూపిస్తున్నాను. 1/2 కప్పు మెంతులు తీసుకున్నాము. అండ్ 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇంకోసారి కప్పు. ఇక్కడ మేము ఇవి చేస్తూ ఉంటే పక్కన మా వాడు కూడా అన్నీ కదిలిచ్చేస్తూ ఉన్నాడండి, అందుకని కొంచెం ఇదైందనమాట. ఇదండి ధనియాలు, ఇది 1 ఫుల్ కప్ ధనియాలు. చూస్తున్నారు కదా, ఒక 200 to 250 గ్రామ్స్ వరకు ఎండుమిరపకాయలు ముందుగానే తొక్కు తీసి పెట్టుకున్నామండి. కొంతమంది తొక్కుతో కూడా తొడియాలతో కూడా వేసేస్తారు. ఇదండి, నెక్స్ట్ జీలకర్ర 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువేనండి జీలకర్ర. ఇవి వచ్చి 200 to 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. ముందుగానే మేము తొడియాలు తీసి పెట్టుకునేసేసాము. ఇదన్నమాట సాంబార్ పొడి కావాల్సింది. మీకు ఇంకోసారి కప్ చూపిస్తున్నాను. మాకు ఈ సాంబార్ పొడి దగ్గర ఒక 20 to 1 మంత్ వరకు వస్తుందండి, ఈ క్వాంటిటీస్తో చేసుకున్న సాంబార్ పొడి. ఇంకా మీరు ఈ సాంబార్ పొడిలో వేసుకునేటప్పుడు ఇది ఒక్కటే మీరు చేసుకునే సాంబార్ క్వాంటిటీని బట్టి ఈ పొడిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మీరు ఆ సాంబార్ పొడిలో కారం వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మిర్చి వేసేసాం కాబట్టి. వీటిని ఫ్రై చేసుకోవాలండి, వేయించుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. చూసేసారు కదా, వేయించేసానండి. ఫైన్గా వేగిపోవాలి. ఎప్పుడైనా చెప్పాను కదండి, ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడే తీసానండి, అవైతే కాలిపోతున్నాయి. నేను ముందు మిరపకాయలు వేయించుకున్నాను. చూసారు కదా, తుంచగానే అలా ఈజీగా తునిగిపోయాయో. బాగా వేగితే అలాగా ఫైన్గా అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఈ పప్పులు కూడా చూసారు కదండి, వేగిపోయాయి. నెక్స్ట్ వీటి కొంచెం చల్లారనిచ్చి
మిక్సీ చేసుకుంటామండి మేమైతేను. ఇక్కడ విలేజ్ కదా, విలేజ్కి టేస్ట్ ఎలా వస్తుందంటే ఇలానే వస్తుందన్నమాట. మనమంతా ఏదున్నా మిక్సీలో వేసేస్తాము. ఇక్కడైతే అత్తయ్య దంచేస్తూ ఉంది. మేమైతే మిక్సీలోనే వేస్తామండి. మేము లేకపోతే మాత్రం అత్తయ్య దంచుకుంటారు. ఆల్మోస్ట్ మేము మిక్సీకే వేసేస్తాము. దంచేస్తానులే ఎంతసేపు అయిపోతుంది అని చెప్పి అత్తయ్య తానే దంచేస్తూ ఉందండి. మా అత్తయ్య చాలా బాగా చేస్తుంది వంటలు. నేను మీకు రెసిపీస్ అన్నీ కూడా పెట్టాలనుకుంటున్నానండి, కానీ నేను అయితే విలేజ్లో ఉంటున్నాను. అస్సలు టవర్ ఉండట్లేదండి. బహుశా ఇంకొక 4-5 డేస్కి ఒకసారి అలాగ వస్తాయండి వీడియోస్. ఎందుకంటే చాలా ఇదిగా ఉందన్నమాట, అస్సలు రావట్లేదు నెట్ అక్కడ. నేను అన్ని వీడియోస్ అక్కడ తీసుకొని ఇంకా ఎప్పుడైనా ఇలా ఊరి నుంచి అలా బయటకు వచ్చినప్పుడు నేను మీకు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నేను వీలైనంత వరకు ట్రై చేస్తానండి ప్రతిరోజు అప్లోడ్ చేయడానికి. అస్సలు అవ్వట్లేదండి. లేదంటే ఇంకా 2 to 3 minutes వీడియోస్ అలా తీసి అప్లోడ్ చేయాల్సిందేను. ఇలాగ తీస్తే మాత్రం అస్సలు రావు. చూస్తున్నారు కదండి, అత్తయ్య అయితే దంచేస్తూ ఉంది. నేను దంచుతాను, ఇంకా ఇవ్వండి అత్తయ్య అంటే కూడా అక్కర్లేదు నేను దంచుతాను, నువ్వు వీడియో తీసుకో అని చెప్తుందండి. మా అత్తయ్య మాకు బాగా సపోర్ట్ చేస్తుంది. తను మేమేం చెప్పినా కాదండి అసలు. మాతో చాలా ఫ్రీగా ఉంటుంది. 2 to 3 times దంచిందండి. అంటే అదే 3 ట్రిప్పులుగా దంచేసింది అనమాట. అయిపోయింది చూసారు కదా ఫైన్గా. మిక్సీలో వేస్తే ఇంకొంచెం మెత్తగా వస్తుంది. ఇలా అయినా పర్వాలేదండి, బాగుంటుంది సాంబార్ కాబట్టి. చాలా బాగుంటుందండి సాంబార్ టేస్ట్ కూడా. ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేము చేసుకునేటప్పుడు మాకు ఇలా తెలియదండి సాంబార్ పొడి. మేము కారమే వేసుకొని మామూలుగా చేసుకునేస్తాము. మ్యారేజ్ అయినప్పటి నుంచి అత్తయ్య మాకు చేసిస్తుందండి. మేము ఊరు వెళ్ళేప్పుడు కూడా మేము అక్కడ కూడా ఇలాగే చేసుకుంటాము. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, నాకు బాగా నచ్చింది. ఇంకా సాంబార్లో ఇది కాకుండా కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ వేస్తారనుకోండి చెప్తున్నాను. ఇది సాంబార్ పొడికి ఆ ఫ్లేవర్స్కి బాగా సెట్ అయిపోతుంది అనమాట. ఇదనమాట ఫైన్గా సాంబార్ పొడి అయితే ఇలాగా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఈ కరోనా వల్ల మేము విలేజ్లోనే ఉంటున్నామండి. మా విలేజ్లో అయితే అసలు ఇప్పటివరకు ఒక కేసు కూడా లేదండి. అందుకని మేము విలేజ్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నాము. కానీ నెట్వర్క్ ప్రాబ్లం అనమాట విలేజ్లో ఉంటేను. అదనమాట సంగతి. ఈసారి ఇంకా నేను ఎప్పుడో టౌన్కి వెళ్ళినప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది వీడియోస్. అందుకని దానివల్ల చేయలేకపోతున్నాను. చిన్నపిల్లలు కాబట్టి మేము ఇక్కడ ఉండటానికి కుదరట్లేదు. అందరం ఒకే దగ్గర ఉందాము అని మేము ఇక్కడే విలేజ్లోనే సెట్ అయ్యాము ప్రజెంట్. చూసారు కదండి, అయిపోయింది. తోడేస్తూ ఉందండి అత్తయ్య. ఇంకా ఇంతేనండి, సాంబార్ పొడి అయితే అయిపోయింది. కొంచెం దంచిన వాటిల్లో పైన కొంచెం అంతగా మెదక్కుండా ఉంటాయి కదండి, వాటన్నిటిని ఒకసారి తీసి పెట్టి మళ్ళీ అత్తయ్య లాస్ట్లో ఇంకొకసారి వాటిని సెట్ చేస్తూ ఉంది. ఇంకోసారి దంచుతుంది. నా వీడియోస్ ఎలాగున్నాయో చెప్పండి. నచ్చుతున్నాయా నా వీడియోస్ మీకు? నా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైన్గా అత్తమ్మ చేతి సాంబార్ పొడి అయితే ఇదనమాట. ఇంతవరకు నా వీడియో చూసినందుకు నా వ్యూవర్స్కి అండ్ నా సబ్స్క్రైబర్స్కి మెనీ మోర్ థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇంతసేపు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా ఉండండి, ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. నేను చేసే రెసిపీస్ అన్నీ ఇంట్లో ఉండి ట్రై చేస్తూ ఉండండి.
నేనైతే పక్కా కొలతలతో చెప్పానండి, మీరు ఎలా ట్రై చేస్తున్నారో చూడండి. ఇదన్నమాట నా సాంబార్ పొడి అయితే. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. దొంగ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్. Letting loose, is that your head down? Yeah, you're in the